డాక్టర్ విజయభాస్కర్ చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ హైదరాబాద్. ఈరోజు మనం చర్చించుకునే విషయం ఏంటంటే ముఖ్యంగా డెంగ్యూ అన్న వ్యాధి మనందరికీ తెలుసు. ఇది యూజువల్గా సీజనల్ డిజీజ్గా మనం భావించడం జరుగుతుంది. కానీ కొన్ని డెంగ్యూ వైరస్ వలన అన్సీజన్లో కూడా అప్పుడప్పుడు మనం కేసెస్ చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇది మస్కిటో నుండి వ్యాప్తి చెందే వైరస్ కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యత ఉంది. మనలాంటి దేశాలు అంటే ప్రపంచంలో అమెరికా, సౌత్ ఏషియా, యూరోప్లో తక్కువ ఉంటుంది. ఇతరత్ర లో పావర్టీ కంట్రీస్లలో ఎక్కడైతే పబ్లిక్ హెల్త్ సిస్టమ్ బాగా ఉండదో, ఎఫర్డబిలిటీ లేదో అక్కడ ఈ మస్కిటో స్ప్రెడ్ అనేది బాగా ఉంటుంది. ఎడిస్ అనే మస్కిటో ద్వారా ఈ వైరస్ ప్రపంచ దేశాలలో చాలా దేశాలలో వ్యాప్తి చెందడం, ఈ యొక్క ఎడిస్ మస్కిటో ఈ వైరస్ బారిన పడ్డప్పుడు అది హ్యూమన్ బాడీని కాటు వేసినప్పుడు తద్వారా రక్తం ద్వారా ఈ వైరస్ మన బాడీలో ఎంటర్ అవుతుంది. సో ఇలాంటి మనం ఎక్కువగా ఇది అమెరికాలో కానీ లేకపోతే